నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆవిడ రుణం తీర్చుకోలేవు చిన్నా. ఆవిడ్ని తప్పు పట్టిన నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. భార్గవి మెళ్ళో తాళి కట్టినప్పటి నుంచి నన్ను నేను చంపుకొని భార్గవికి భర్తలా కాదు, ఒక బానిసలా బతుకుతున్నాను. మీరేం బాధపడకండి మేడం, ఆ కోటయ్యతో నేను మాట్లాడొప్పిస్తాను. మాటలతో వినకపోతే చేతలతో వినేలా చేస్తాను. నువ్వంత సమర్థుడివని నాకు తెలుసు చిన్నా. Beautiful. బాగుంది, చాలా బాగుంది. మేడం గారు చెప్పినట్టు ఇక్కడ రిసార్ట్ కడితే అద్దరిపోద్ది. కోటయ్య గారు. ఎమ్మెల్యే కోటయ్య గారండి. అదే ఎమ్మెల్యే కోటయ్య గారు. భార్గవి గారు మీతో అన్ని విషయాలు మాట్లాడారనుకుంటాను. మాట్లాడారండి. మరి నేను ఈ ఏరియా అంతటికి పెద్దను కదండి, నేను ఇక్కడ ఎంత చెప్తే అంతే కదండి. అందుకని ముందు నాతోనే మాట్లాడారండి. కానీ ఈ గూడె వాళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేయించడం అంటే చాలా కష్టం అండి. ఎప్పటి నుంచో ఇక్కడ పాతుకుపోయి ఉన్నారండి. ఎంతకాలం నుంచున్నా మీరు తలుచుకుంటే అయిపోతుందిలేండి. మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారు. మా మేడం ఇక్కడ హోటల్స్ కడితే వాళ్ళందరికీ పనులు కూడా దొరుకుతాయి. ఒప్పుకోరండి, చాలా కష్టం. మీరు ఒప్పించలేను అనుకుంటే పక్కకి తప్పుకోండి. వాళ్ళందరినీ ఎలా ఖాళీ చేయించాలో నేను చూసుకుంటాను. అయ్యి బాబోయ్, వద్దండి బాబు, అంత పని మాత్రం చెయ్యొద్దు. ఖాళీ చేస్తే నాకు పడే ఓట్లు కూడా పోతాయండి. ఎప్పటిదాకా ఇక్కడ నేను రాజులాగా బతుకుతున్నాను. అలాంటి పనులు మాత్రం చేయకండి బాబు. మరెలాగండి? మా భార్గవి మేడం ఏదైనా అనుకుంటే అది జరిగిపోవాలి. అందుకే మీ పేరు చెడకుండా మా పని పూర్తి చేయండి. చేయాలంటే కాస్త కష్టం అండి. ఇందాక చాలా కష్టం అన్నారు, ఇప్పుడు కాస్త కష్టం అంటున్నారు. అయినా మీరు ఇంత కష్టపడుతూ ఈ అడవిలో ఏం చేస్తారు? చక్కగా హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో మంచి ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకొని హాయిగా ఉండాలని లేదా? చెప్పండి. బంజారా హిల్స్ లో ప్లాటా? భార్గవి గారు తలుచుకుంటే ప్లాటు ఇస్తారు,
మీరు ఈ పని చేసి పెడితే ఇల్లు కూడా కట్టించిస్తారు. నిజంగా ఇస్తారా? మీరు గూడెం ఖాళీ చేయిస్తారా? కష్టమైనా ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, ఒప్పించాలి. మీ మాట అంటే వాళ్ళకి గురి. మీరేం చెప్తే వాళ్ళు అదే వింటారు. వాళ్ళందరికీ మరో చోట ఇల్లు కట్టిద్దామని చెప్పండి. వాళ్ళకి కావాల్సిందంతా కూడా మీరే ఏర్పాటు చేస్తానని చెప్పండి. మీ పేరు మీకుంటుంది, హైదరాబాద్లో ఇల్లు ఉంటుంది. ఎవ్వరికీ అన్యాయం జరగదు. కాదంటే చెప్పండి, నేను నా రూట్లో వెళ్ళి ఖాళీ చేయిస్తాను. వద్దండి బాబు, వద్దు. మీరు చెప్పేది కూడా కొంచెం పద్ధతిగానే ఉంది, కానీ హోటల్స్ కట్టాక మా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలి మరి. తప్పకుండా. అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒప్పించి నేను మీకు ఫోన్ చేస్తాను. సరే, వెళ్ళండి. ఓకే అండి. హలో హలో మేడం, నేను చిన్నాని మాట్లాడుతున్నాను. చెప్పు చిన్న, ఏమైంది? మాట్లాడావా? మాట్లాడాను. ఆ కోటయ్య వాళ్ళతో ఖాళీ చేయిస్తాను అని చెప్పాడు. అవునా? అంత ఈజీగా ఒప్పుకున్నాడా? ముందు బిల్డప్ ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు కాదు అంటే మా రూట్లో మేము వచ్చి ఖాళీ చేయిస్తాం, ఆ తర్వాత నీకు ఒక్క ఓటు కూడా పడదు అని బెదిరించాను. శభాష్ చిన్న, అలా ఉండాలి. లేకపోతే ఎవ్వరూ మాట వినరు. కాస్త భయపడ్డాడు, దాంతో పాటు ఆశ పడ్డాడు. దాన్ని మనం తీర్చాలి. ఏమడిగాడేంటి? మీరు చెప్పిందే చెప్పాను. అడవిలో ఏం బ్రతుకుతావు, సిటీకి రా, నీకు మంచి ఇల్లు ఇప్పిస్తాను అని చెప్పాను. ముందు మన పని అయ్యేంత వరకు కేవలం డబ్బుతోనే సరిపెట్టు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే మేడం. డబ్బుకి లొంగకపోతే నేనంటే ఏంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. రాత్రికి రాత్రి గుడిసెలన్నీ తగలడిపోతాయి. నీ సంగతి నాకు తెలుసు చిన్న. నువ్వు సమర్థుడివి అని తెలిసే నిన్ను పంపించాను. సుభాష్. ఓకే మేడం, ఉంటాను. ఏమైంది భార్గవి? ఫారెస్ట్ ఏరియాలో మనం టూరిజం కోసం రిసార్ట్స్ కట్టబోతున్నాం. కానీ అక్కడుండే జనం ఖాళీ చేయట్లేదు. వాళ్ళని ఖాళీ చేయించడం చాలా కష్టమని చెప్పావు. ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు. ఇదిగో చిన్నానే ఫోన్ చేసి చెప్పాడు. చిన్నాన్న అక్కడికి కూడా పంపించావా? మనం గన్ని కొనుక్కుంది ఒక్కరి మీదే గురి పెట్టడానికి కాదు, మనకు ఎదురు తిరిగే ప్రతి వాడికి గురి పెట్టి కాల్చడానికి. ఆ గిరిజనులు ఆ ప్రాంతం ఖాళీ చెయ్యరు అని నేనన్నాను. ఎందుకు చెయ్యరో చూస్తాను అని చిన్న వెళ్ళాడు. అవునా? మరి నాకు అసలు తెలియదే. ప్రతిదీ నీకు చెప్పి చేయడం నాకు అలవాట్లేదు సందీప్. ఆ సంగతి నాకెప్పుడో తెలుసులే. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చిన్న రాజా మీద కంటే వెళ్తాడు కానీ ఆ ట్రైబ్స్ మీదకి ఎలా వెళ్ళాడు? వెళ్తాడు. పంపించగలిగే తెలివి నా దగ్గరుంది. భార్గవి, ఇది చాలా అన్యాయం. రాజా మీదకి పంపించావంటే సరే, కానీ ఆ ట్రైబల్స్ మీదకి ఎందుకు పంపించావు? వాళ్ళు చాలా మొండి మనుషులు. చిన్నాన్ని చంపేసినా చంపేస్తారు. చావని, నాకేంటి? అన్యాయం భార్గవి. పాపం వాడు చాలా అమాయకుడు. అమాయకుడు కాబట్టే నా మాట విన్నాడు. బలవంతుడు కాబట్టే వాణ్ణి తెలివిగా నా దారికి తెచ్చుకున్నాను. లేకపోతే ఆ కొండజాతి మనుషుల్ని నువ్వు ఖాళీ చేస్తావా వెళ్ళి? చూడు, నాకు సక్సెస్ ముఖ్యం. దానికోసం ఎంతమందినైనా బలి చేస్తాను. కానీ ఇది రాజాని ఓడించినంత ఈజీ కాదు భార్గవి. వాళ్ళేం ఖాళీ చేయరు.
గవర్నమెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. నిన్ను మరో చోటుకెళ్ళి రిసార్ట్స్ కట్టుకోమని చెప్తుంది. నువ్వింకా ఊహల్లో ఉన్నావు సందీప్. ఆ చిన్న చాలా సమర్థుడు. అక్కడికి వెళ్ళి వాళ్ళని బెదిరించి ఖాళీ చేయిస్తున్నాడు. ఇదిగో ఆ విషయమే ఫోన్ చేసి చెప్పాడు. ఈ భార్గవి ఏదైనా అనుకుంటే అంత తేలిగ్గా వదిలిపెట్టదు. అవసరమైతే ఎన్ని అడ్డదారులు తొక్కైనా అనుకున్నది సాధించి తీరుతుంది. హలో హలో వసు, ఎక్కడున్నావమ్మా? ఇక్కడే ఆంటీ, రత్నగిరి గుడి దగ్గర ఉన్నాను. ఇంకా అక్కడే ఉండటం ఏంటి? బయలుదేరలేదా? లేదంటీ, ఇంకా వర్క్ ఉంది. మరో 1 hour పడుతుంది. ఇంకానా? టైం ఎంతైందో తెలుసా? చీకటి పడిపోతుంది. తొందరగా బయలుదేరమ్మా. ఎలాగో ఇంత దూరం వచ్చాను ఆంటీ. మరో 1 hour ఆగితే నా వర్క్ ఫినిష్ అయిపోతుంది. ఉండమ్మా, మీ అంకుల్ మాట్లాడతారు. అమ్మ వసు, చెప్పండి అంకుల్. తొందరగా బయలుదేరమ్మా. అదంతా అడవి ప్రాంతం. ఎక్కువసేపు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. చీకటి పడకముందే బయలుదేరిపో అమ్మా. అలాగే అంకుల్, మీరు నా గురించి ఏం భయపడకండి. నాకేం భయం లేదు. కానీ మా భయం మాకుంటుంది కదమ్మా. చీకట్లో రూట్ తప్పిపోతావేమో, జాగ్రత్త. ఆ ఛాన్సే లేదు అంకుల్. మొబైల్లో నావిగేటర్ పెట్టుకొని వస్తాను. దారి తప్పే అవకాశమే లేదు. మీరేం భయపడకండి అంకుల్. దారి మొత్తం నాకు తెలుసు. ఈ ప్లేస్ కి రావటం నాకు చాలా హెల్ప్ చేసింది అంకుల్. నా రీసెర్చ్ కి కావాల్సిన మెటీరియల్ మొత్తం దొరికింది అంకుల్. వెరీ గుడ్, చాలా మంచిదమ్మా. సరే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా తొందరగా వచ్చేయమ్మా. అలాగే అంకుల్, ఇంకాసేపట్లో బయలుదేరుతాను. బాయ్.
దిగు. ఏయ్, ఎవరు మీరు? నన్నెందుకు ఆపారు? నీకోసమే పదా. షట్ అప్, ఐ కాల్ ది పోలీస్. నీలాగే ఈ ఫోన్ కూడా చాలా స్మార్ట్ గా ఉంది. యు స్కౌండ్రల్! రేయ్, అడవిలో లేడి పిల్లల ఒంటరిగా దొరికిందిరా. ఏం చేద్దాం? వండుకుని తినేద్దాం. ఒరేయ్, నలుగురు సమానంగా పంచుకుందాంరా. నా జోలికి రాకండి. నా అంకుల్కి పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది తెలుసు. మేము వాళ్ళకి బాగా తెలుసు. అయితే ఏంటి? చూడు, మర్యాదగా మాకు సహకరిస్తే రేపు ఉదయం ప్రాణాలతో వదిలేస్తాం, లేదంటే ప్రాణాలు కూడా తీస్తాం. రేయ్, ముందు ఇడేసేయండి రా. ముందు ఆయన పట్టుకోండి రా. ఆగరా, ఆగమంటుంటే ఆగండి. ఆగమంటుంటే ఏంటి ఆగిపోయావు? ఇట్లా వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుంటారు.
ఇక్కడో ఇక్కడో ఉండింటారు, పట్టుకోవాలి. అమ్మో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆగు. ఇక్కడే ఉన్నారు ఎదవలు. రేయ్, నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తాను. ది జోడి తిరిగిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.